నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అందరికీ స్మార్ట్ మోత ఉండదా, ప్రీపెయిడ్ మీటర్లు బిగిస్తాం, టైమ్ ఆఫ్ డే టారిఫ్ అమలు చేస్తారట, విధి విధానాలు చెప్పండి, ఏపీ ఈఆర్సీకి డిస్కమ్లు ప్రతిపాదనలు. అయిపోయా, కూటమి ప్రభుత్వం వచ్చింది. మేము సంపద సృష్టిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను సంపద సృష్టించి పంచుతా అన్నాడు. మరి ఆ సంపద ఎవరికి సృష్టిస్తాడో ఎవరికి పంచుతుండో అర్థం కావట్లేదు. కానీ కరెంటు ఛార్జీల మోతతో ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజలపైన వేసిండు ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలతో. ఇక అది కాక ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతారట, ప్రీపెయిడ్ మీటర్లు. అంటే ముందే మనం రీఛార్జ్ చేసుకోవాలి, సెల్ కేటాయి చేసుకుంటాం, సెల్ ఫోన్లకి వీటికి చేసుకుంటాం కదా, ఇంటర్నెట్కి వాటికి. అట్లా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకొని దాంట్లో కూడా ఇంకోటి టైమ్ ఆఫ్ డే టారిఫ్ అని పెట్టారు. టైమ్ ఆఫ్ డే టారిఫ్ అంటే ఆ డేలో ఏ అవర్లో ఎంత బిల్ ఛార్జ్ చేయాలనేది వాళ్ళు పెడతారన్నమాట. ఈవినింగ్ అవర్స్, పీక్ అవర్స్ అనుకో, సాయంత్రం 6 నుంచి 10 వరకు టారిఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే అప్పుడు ఎక్కువ వాడతారు కాబట్టి, అంటే వాడకాన్ని బట్టి బిల్లు ఉంటుంది. ఎక్కువ లోడ్ పడుతుంది అంటే బిల్లు పెరుగుతూ ఉంటుంది. మార్నింగ్ తెల్లవారుజామున అవర్స్లో తక్కువ ఉంటుంది, చలికాలంలో తక్కువ ఉంటుంది, ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది. అంటే డే ఆఫ్ టారిఫ్ కూడా కొత్తగా పెడుతుండే. ఇది కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం. ఇదే స్మార్ట్ మీటర్ల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఉద్యమాలు చేసింది, విమర్శలు, ప్రెస్ మీట్లు. అట్లా ఎట్లా పెడతారు స్మార్ట్ మీటర్లు, ప్రజలపైన భారం ఎట్లా వేస్తారా అన్నారు. కరెక్ట్గా ఎప్పుడో కాదు, ఈ ఈ ఎలక్షన్ కంటే ఒక 3-4 నెలల ముందే, జనవరి ఆ ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పెడుతున్నాం స్మార్ట్ మీటర్లు అని చెప్పి డిస్కమ్లు ఏం చేసినాయంటే ఏపీఆర్సీకి, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీకి లెటర్ రాసినాయి, మాకు అనుమతి ఇవ్వండి అని. ఇప్పుడు ఆ డే ఆఫ్ టారిఫ్ వచ్చిందంటే సామాన్య ప్రజలపైన భారం పడింది. ఎందుకు పడింది? ఈవినింగ్ 6 నుంచి వాళ్ళు 10 వరకు 9 వరకు వాడుకునేది. ఆ టైంలో ఎక్కువ పడింది. పగలంతా కూలి పనులకు, నాలి పనులకు పోతారు, మంచి వచ్చాడు బయట పనులు చేసుకోవడానికి పోతారు. వాళ్ళకి పగలు అవసరం ఉండదు, పగలు టారిఫ్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు పేద ప్రజలు వాడనప్పుడే టారిఫ్ ఎక్కువ ఉంటుంది, పేద ప్రజలు వాడకం ఉన్నప్పుడే ఎక్కువ ఉంటుంది బిల్లు. పేద ప్రజలకు అవసరం లేదు కరెంట్ అన్నప్పుడు తక్కువ బిల్లు ఉంటుంది. పేద ప్రజలు వాడుకునే టైం ఏదైతే 6 నుంచి 10 ఉంటుందో అప్పుడు ఎక్కువ పడింది. బడాబాబులు డే అంతా వాడతారు, 24 అవర్స్, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇలా ఇదే స్మార్ట్ మీటర్ల పైన గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి. ప్రజానీకంపై మరింతగా విద్యుత్ భారాలు మోపడానికి రంగం సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అన్ని కేటగిరీల వినియోగదారులకు అమర్చడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఏపీఆర్సీ విద్యుత్ పంపిణీ సంస్థలకు, ఏపీఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. ఇది వాళ్ళు వార్షిక ఆదాయ అవసరం నివేదికలో పెట్టారట. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడానికి కూడా మాకు అది కావాలి బడ్జెట్ అని. ఇది ఏంటంటే టీడీపీ వైసీపీలది ఒకే దారి. ప్రజలపై భారం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేయడంలో అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ ప్రభుత్వాలు ఒకే దారి నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం 10/1/2024, 7/5/2024 స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించిన ఫైల్ పెట్టిందట. ఇది కేంద్రం ఆదేశాల మేరకే అమలు అవుతుందట. జూలైలోనే 2024 జూలై 1న కేంద్ర విద్యుత్ శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఇది జరుగుతుందట. జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు కేంద్రంలో ఉంది కూడా కూటమి ప్రభుత్వమే. ఆపొచ్చు కదా మరి. ఇదే నానా యాగి చేసి ఆగమాగం చేశారు కదా తెలుగుదేశం పార్టీ, ఎట్లా పెడతారు స్మార్ట్ మీటర్లని. కానీ ఆపే పరిస్థితి లేదు. ఇది స్మార్ట్ మీటర్లకు సంబంధించి. అంటే మనం సీట్లో ఉంటే ఒక రకంగా, సీట్లో లేకపోతే ఇంకో రకంగా. ఇప్పుడు అదే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉందనుకో, నిరసనల కార్యక్రమాలు, రకరకాల ఆందోళనలు ఉండే. ఇవాళ లేదు కదా.